Hello, aspirants. Welcome to Bhagyalakshmi AS Institute, where passion with purpose. Today we are going to discuss about the డే 6 అండి. ఇది మెడవల్ హిస్టరీలో మనము ఇంకా కొంచెం కంటెంట్ ఉంది. సో అది డిస్కస్ చేసుకుందాము. సో మన 100 డేస్ ప్లాన్లో డే 6 చాళుక్య డైనాసిటీస్. చాళుక్య డైనాసిటీ గురించి తీసుకుంటే ఫస్ట్ నేను ఒక హిస్టారికల్ ఓవర్వ్యూ చెప్తాను. తర్వాత మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాళుక్య డైనాసిటీ తీసుకుంటే చూడండి ఇట్ వాజ్ ఏ ప్రామినెంట్ క్లాసికల్ ఇండియన్ డైనాసిటీ అని చెప్పడం జరుగుతుంది. అంటే వేరే దగ్గర నుంచి రాకుండా మన ఇండియన్ డైనాసిటీని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అండ్ ఇది వచ్చేసి మనకి సౌత్ అండ్ సెంట్రల్ ఇండియాలో 6th to 12th సెంచరీ మధ్య ఉన్నది. అండ్ ఈ డైనాసిటీ మనకి 3 పార్ట్స్గా డివైడ్ అయింది. బాదామి, ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ చాళుక్యాస్గా మనం ఇక్కడ చూడొచ్చు. బాదామి చాళుక్యాస్, ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ చాళుక్యాస్. బాదామి చాళుక్యాస్ తీసుకుంటే ఇట్స్ రూల్డ్ ఫ్రమ్ ద వాతాపి అంటే మోడర్న్ డే బాదామి అని అంటాం. ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ ద మిడ్ 8 ఎప్పుడు స్టార్ట్ అయిందండి 6th సెంచరీలో. అయితే దే ఎమర్జ్డ్ యాజ్ ఎ సిగ్నిఫికెంట్ పవర్ డ్యూరింగ్ ద ఎప్పుడు వీళ్ళ పవర్లోకి రావడం జరిగింది అంటే డిక్లైన్ ఆఫ్ ద కదంబ 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 కింగ్డమ్ ఆఫ్ బాణవాసి. అండ్ దేర్ మోస్ట్ నోటబుల్ రూలర్ ఎవరు అని అంటే పులకేషి టూ చాలా చాలా ఫేమస్ పర్సనాలిటీ మనం ఇక్కడ చూడొచ్చు. చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేయడం జరిగింది. తర్వాత ఈస్టర్న్ చాళుక్యాస్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఫాలోయింగ్ ద పులకేషన్ టు డెత్ ద ఈస్టర్న్ చాళుక్యాస్ ఎస్టాబ్లిష్డ్. పులకేష్ చనిపోయిన తర్వాత ఈస్టర్న్ చాళుక్యాస్ వాళ్ళు వాళ్ళ ఇండిపెండెంట్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది అన్నట్టుగా. ఎక్కడ నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారంటే ఫ్రమ్ వెంగి. 11th సెంచరీ అనేది కూడా మనం చూడొచ్చు. తర్వాత వెస్టర్న్ చాళుక్యాస్ తీసుకున్నప్పుడు వెస్టర్న్ దక్కన్ ఇస్ ద రైస్ ఆఫ్ రాష్ట్రకూటాస్ ఇన్ ద 8th సెంచరీ. తర్వాత వెస్టర్న్ చాళుక్యాస్ చూడండి వాళ్ళు ఎప్పుడు రావడం జరిగిందంటే ఎమర్జ్డ్ ఇన్ ద లేట్ 10th సెంచరీ. ఇక్కడ ఏమంటున్నారు వెస్టర్న్ చాళుక్యాస్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ రైజ్ ఆఫ్ ద రాష్ట్రకూటాస్ మనందరికీ ఐడియా ఉంది కదా. సో అప్పుడు తర్వాత వెస్టర్న్ చాళుక్యాస్ మనకి లేట్ 10th సెంచరీలో మనం చూడొచ్చు. అయితే ఇక్కడ రూలింగ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి రూల్ చేశారు అనే దాన్ని తీసుకుంటే కళ్యాణి అంటే ఇక్కడ అండి మోడ్రన్ బసవ కళ్యాణం. ఇప్పుడు మోడ్రన్ బసవ కళ్యాణం ఉంది కదా. సో అక్కడ నుంచి అంటిల్ మనకి 12th సెంచరీ ఎండ్ వరకు వీళ్ళు ఉండడం జరిగింది. అయితే ఇంపార్టెన్స్ మన ఇక్కడ ఇంపాక్ట్ ఏ విధంగా సౌత్ ఇండియా మీద ఉందంటే చాళుక్యాస్ అనేది ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది చూడొచ్చు. సౌత్ ఇండియా ట్రాన్స్ఫర్మేషన్ లో స్మాల్ కింగ్డమ్ టు లార్జ్ ఎంపైర్ గా వీళ్ళు ఎలా చేంజ్ అయ్యారు ఏంటి అనేది కూడా మనం చూడొచ్చు. అయితే ఇక్కడ పవర్ అక్రాస్ తీసుకుంటే ఎక్కడెక్కడ నుంచి అంటే కావేరి నుంచి నర్మదా రివర్ వరకు వీళ్ళ రీజన్ అనేది మనం చూడొచ్చండి. అండ్ తర్వాత వీళ్ళ కాంట్రిబ్యూషన్ తీసుకుంటే అడ్మినిస్ట్రేషన్ అండ్ ట్రేడ్, తర్వాత చాళుక్యన్ ఆర్కిటెక్చర్ కానీ సో ఇవన్నీ చాలా ఫేమస్ గా చాలా బాగా డెవలప్ చేశారు అన్నట్టుగా. సో మనం మనం ఇవి ఇంకా డీటెయిల్ గా చూసుకుంటాం. సో ఇక్కడ చూడండి తర్వాత లిటరేచర్ కల్చర్ కూడా తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి మెయిన్ గా ఇట్ ప్రొవైడ్ ద ప్యాట్రనేజ్ టు కన్నడ లిటరేచర్ మనం పర్టికులర్ గా 9th సెంచరీలో చూడొచ్చు. తర్వాత ఎప్పుడో అనంటే 9th సెంచరీ అండర్ ద రాష్ట్రకూటాస్ కోర్ట్ అండ్ కంటిన్యూడ్ బై ద వెస్టర్న్ చాళుక్యాస్ ఫోకసింగ్ ఆన్ జైన్ అండ్ ఎక్కడండి వీరశైవ అండ్ జైన్ ట్రెడిషన్ మీద వీళ్ళు ఫోకస్ చేయడము. తర్వాత 11th సెంచరీ తీసుకున్నప్పుడు ప్యాట్రోనేజ్ ఫర్ ద తెలుగు లిటరేచర్ అండర్ ద ఈస్టర్న్ చాళుక్యాస్. తెలుగు లిటరేచర్ ఎప్పుడు వచ్చిందండి ఈస్టర్న్ చాళుక్యాస్ టైంలో. మరి ఆ టైంలో లెగసీ తీసుకుంటే మనము గోల్డెన్ ఏజ్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ కర్ణాటక అని చెప్పొచ్చు. ఇప్పుడు చూద్దాం ఒరిజిన్ ఎలా వచ్చింది అనేది తీసుకుంటే హిస్టారికల్ సోర్సెస్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ కొంతమంది హిస్టారియన్స్ లైక్ జాన్ కే గానీ తర్వాత సిర్కర్ హన్స్ రాజ్ ఇలా కొంతమంది వీళ్ళు ఏమంటున్నారంటే దే ఆర్ అగ్రీడ్ దట్ ద చాళుక్యాస్ స్పెసిఫికల్లీ దోస్ ఫ్రమ్ ద బాదామి. సో వాళ్ళు అగ్రీ చేయడం జరుగుతుందండి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే లైక్లీ నేటివ్ టు ద రీజన్ నౌ దెర్ ఇస్ అ కర్ణాటక. వాళ్ళు ఎక్కడ వాళ్ళని చెప్తున్నారు ప్రజెంట్ ఆ రీజన్ ఏంటంటే కర్ణాటక రీజన్ అని చెప్పడం జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ ఎక్కువ ఎస్పెషల్ గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంక్రప్షన్స్ ఇంపార్టెంట్ అండి. బాదామి చాళుక్య ఇంక్రప్షన్ తీసుకున్నప్పుడు కన్ఫర్మ్ దట్ జయసింహ వాజ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ పులకేషన్ 1 అండ్ రణ రణరాగ వాజ్ హిస్ ఫాదర్. అంటే ఇక్కడ జయసింహ అనే అతను వచ్చేసి పులకేషికి గ్రాండ్ ఫాదర్ అని అండ్ రణరాగ వచ్చేసి హిస్ ఫాదర్ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత లాంగ్వేజ్ అండ్ టైటిల్ తీసుకున్నప్పుడు బాదామి చాళుక్య ఇంక్రప్షన్ తీసుకుంటే దే ఆర్ నోటబుల్ ఫర్ బీయింగ్ ఏ రిటర్న్ ఇన్ బోత్ అండ్ కన్నడ సంస్కృత్ లో మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ హిస్టారియన్స్ ఇప్పుడు జాన్ కానీ తర్వాత కమత్ కానీ వీళ్ళు ఏమంటున్నారంటే అలాంగ్ విత్ ఎపిగ్రఫిస్ట్ ఎవరండి డిసి సిర్కర్. ఇక్కడ వీళ్ళు వాళ్ళ డాక్యుమెంటేషన్ అనేది కూడా మనం బైలాంగ్వేజ్ లో ఉందని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఎన్ఎల్ రాయ్ వచ్చేసి ఇతను ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నోట్స్ దట్ ద ఇంక్రప్షన్స్ రిఫర్ టు ద చాళుక్యాస్ యాజ్ కర్ణాటాస్ అండ్ యూజ్ ద ఇండిజినియస్ కన్నడ. వాళ్ళు ఏ లాంగ్వేజ్ యూజ్ చేశారంటున్నారు వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ కన్నడ యూజ్ చేయడం జరిగిందని చెప్తున్నారు. టైటిల్స్ తీసుకుంటే ప్రియగల్లం అండ్ నోదుక్క గెలవ్
అని ఇలా కొన్ని పేర్లు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ ఏందంటే వాళ్ళ యొక్క టైటిల్స్ అన్నట్టు. అయితే సమ్ చాళుక్య ప్రిన్సెస్ తీసుకున్నప్పుడు వాళ్ళ పేరు చివర్లో గాని, పేరు స్టార్టింగ్‌లో గాని మనం చూడొచ్చు. ఇక్కడ అరాస అని పెట్టుకోవడం జరుగుతుందంటగా. టర్మ్ అరాస అనే పదాన్ని యూజ్ చేస్తారు. అరాస అంటే అర్థం ఏందంటే కింగ్ ఆర్ చీఫ్ అని అనడం జరుగుతుందన్నట్టుగా. ఓకేనా? ఇంపార్టెంట్. తర్వాత రాష్ట్రకూట ఇంక్రిప్షన్ తీసుకున్న ఇట్ రిఫర్స్ టు ద చాళుక్యాస్ యాజ్ ఏ కర్ణతబల. ఇట్ మీనింగ్ పవర్ ఆఫ్ కర్ణాటక అని ఇక్కడ ఏ ఇంక్రిప్షన్ చెప్తుంది? ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇలాంటివి మనం చూసుకోవాలి. రాష్ట్రకూట ఇంక్రిప్షన్ చెప్పడం జరుగుతుంది. తర్వాత హిస్టారియన్ తీసుకున్నప్పుడు ఎన్ నందినాథ్ ఇతను ఏం సజెస్ట్ చేస్తున్నాడంటే చాళుక్య అనే పదం తీసుకుంటే డిరైవ్డ్ ఫ్రమ్ ద కన్నడ నుంచి వచ్చింది. సల్కి అండ్ చల్కి అని చెప్పడం జరుగుతుంది. తర్వాత హిస్టారికల్ సోర్సెస్ తీసుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు ద బాదామి చాళుక్యాస్ అండ్ ఇంకా ఇక్కడ ఇంక్రిప్షన్ తీసుకుంటే సాంస్క్రిట్ అండ్ కన్నడ చూడొచ్చు. అండ్ కీ ఇంక్రిప్షన్ తీసుకున్నప్పుడు బాదామి కేవ్ ఇంక్రిప్షన్ ఆఫ్ మంగళేశ. తర్వాత కప్పే ఈ ఇంక్రిప్షన్స్ అనేవి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి, బాదామి కేవ్ ఇంక్రిప్షన్ ఆఫ్ మంగళేశ అండ్ కప్పే అరబట్ట రికార్డ్ ఇది వచ్చేసి 700 CE. తర్వాత ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చేసి పెద్దవాడు గురు ఇంక్రిప్షన్ వచ్చేసి పులకేశి 2 గురించి చెప్పడం జరుగుతుంది. తర్వాత మనకి కంచి మనకి కైలాసనాథ్ టెంపుల్ చాలా మందికి ఐడియా ఉంటుంది కదా. సో కైలాసనాథ్ టెంపుల్ ఇంక్రిప్షన్ వచ్చేసి ఇంకా వీళ్ళ గురించి చెప్పడము. తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి పట్టదాకల్ పేర్లతోటి మనం కొంచెం ఐడెంటిఫై చేయొచ్చండి. ఇట్లా ఉంటాయి అన్నట్టుగా, పట్టదాకల్, ఇదుక్కల్ ఇట్లా ఉంటాయి. సో పట్టదక్కల్ విరూపాక్ష టెంపుల్ ఇంక్రిప్షన్ తీసుకుంటే మనకి విక్రమాదిత్య 2 గురించి చెప్పడం అయితే జరుగుతుంది. మరి ఇంపార్టెంట్ సాంస్క్రిట్ ఇంక్రిప్షన్స్ తీసుకుంటే ఇన్ ఓల్డ్ కన్నడ స్క్రిప్ట్ లో బాదామి క్లిఫ్ ఇంక్రిప్షన్ ఇది పులకేశి 1 గురించి చెప్తుంది. తర్వాత మహాకూట పిల్లర్ ఇంక్రిప్షన్ వచ్చేసి మంగళేష్ గురించి చెప్తుంది. ఐహోల్ ఇంక్రిప్షన్ వచ్చేసి పులకేశి 2 గురించి చెప్పడం జరుగుతుంది. అయితే తర్వాత చాళుక్యన్ ఎరా తీసుకున్నప్పుడు కన్నడ ఇక్కడ చూడండి ప్రిడామినెంట్ లాంగ్వేజెస్ ఫర్ ద ఇంక్రిప్షన్ అలాంగ్ విత్ సాంస్క్రిట్ అండ్ ఎక్స్టెండింగ్ ఇన్ఫ్లుయెన్స్ బియాండ్ ద తమిళక్కం అంటే తమిళ్ కంట్రీ. మనకి ఏ ఇంక్రిప్షన్ చెప్తున్నాయి చూడ. తర్వాత న్యూమరియస్ కాయిన్స్ తీసుకున్నప్పుడు మనకి ఈ కన్నడ లెజెండ్స్ ఫ్రమ్ ఎక్కడ నుంచి అంటే బాదామి చాళుక్యాస్ నుంచి మనం చూడొచ్చండి. మరి వాళ్ళ లాంగ్వేజ్ కూడా ఆ కాయిన్స్ మీ లాంగ్వేజ్ కూడా తీసుకున్నప్పుడు కన్నడ లాంగ్వేజ్ లో ఉంటాయి. ఇలాంటి పాయింట్స్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మరి తర్వాత గవర్నెన్స్ అండ్ కల్చరల్ ఎక్స్చేంజ్ ఏ విధంగా ఉందో తీసుకుంటే చూడండి ద చాళుక్య కింగ్స్ వర్ రిఫర్డ్ టు ద చూడండి ఇక్కడ ఏమంటున్నారు అని అంటే వేల్పుల రాసర్ అండ్ వేల్కులట్ట రాశారని ఇక్కడ మనకు అనడం జరుగుతుంది. అయితే ఈ పదాలు మనకు మీనింగ్ కూడా ఖచ్చితంగా తెలియాలన్నట్టు. అంటే అర్థం ఏంటంటే కింగ్స్ ఓవర్ ద వెల్ కంట్రీ అని అర్థం. ఇది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే కనెక్షన్ టు ద పాస్టోల్ కమ్యూనిటీ ఇన్ దక్కన్ అలా ఒక కనెక్షన్స్ గురించి మనకు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ట్రావెలర్స్ ఒక ప్లేస్ మనం చూడొచ్చు, బుద్ధిజం, జైనిజం ఇవన్నీ ఏ విధంగా ఎక్స్టెండ్ అయినంటే మన ప్రతి ఒక్క కింగ్డమ్ టల్ మనం చాలా మటుకు చూడొచ్చు. వేరే దేశం నుంచి ట్రావెలర్స్ రావడము, మన దేశం నుంచి వెళ్ళడము ఇక్కడ మనం చూడొచ్చు అన్నట్టు. అవి ఇంపార్టెంట్. అయితే ట్రావెల్ అకౌంట్ తీసుకుంటే కాంటెంపరరీ ఫారెన్ విజిటర్స్ మనకు చాళుక్య టైంలో తీసుకున్నప్పుడు ద చైనీస్ ట్రావెలర్ అనేవారు ఇక్కడ ఉన్నారండి. ఆయన వచ్చేసి ఇక్కడ చూడండి ఎగ్జాంగ్ అని ఇతను ఎవరి కోర్టుకు వచ్చాడు అంటే కోర్ట్ ఆఫ్ ద పులకేశి పరిపాలన అతని కోర్టులోకి రావడం జరిగింది. అండ్ కింగ్ డివైడెడ్ హిజ్ ఎంపైర్ ఇంటూ త్రీ పార్ట్స్ గా డివైడ్ చేశారని చెప్తున్నాడు. మహారాష్ట్రకాస్ ఈచ్ కంప్రైజింగ్ 99,000 విలేజెస్ ఒక్కొక్క దానిలో ఉన్నాయని చెప్తున్నాడు. ఇంక్లూడింగ్ ద పార్ట్ ఆఫ్ ద మోడర్న్ డే అందులో ఈ కర్ణాటక కూడా అనేది వస్తుందని చెప్తున్నాడు. అండ్ దాంతో పాటు మహారాష్ట్ర కూడా ఉందని, తర్వాత కోస్టల్ కొంకన్ కూడా ఉందని చెప్పడం జరుగుతుంది. అయితే ఈయన యొక్క ఎవరు జంగ్ వచ్చేసి ఈయన ఏమో చెప్తున్నాడు అంటే ఎఫిషియంట్ అడ్మినిస్ట్రేషన్ అనేది పులకేశి 2లో మనం చూడొచ్చని చెప్పడం జరుగుతుంది. అయితే మనం ఇంకా ఫర్దర్ గా డీటెయిల్స్ తీసుకున్నప్పుడు చూడండి డిప్లొమాటిక్ ఎక్స్చేంజెస్ అక్కర్డ్ ఇన్ ద పేర్షియన్ ఎవరితోటి ఎక్కువగా ఉన్నాయంటే పర్షియన్ ఎంపరర్ కోష్రావ్ 2 తోటి ఇక్కడ వీళ్ళకి డిప్లొమాటిక్ రిలేషన్స్ అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని ఉన్నాయని చెప్తున్నారు. ఇంపార్టెంట్ అలాంటివి చూసారు. తర్వాత చూడండి చాళుక్యాస్ ఆఫ్ బాదామి గురించి తీసుకుంటే ద చాళుక్య డైనాసిటీ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఇంపార్టెంట్ రూల్ తీసుకుంటే చాళుక్య డైనాసిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద పులకేశి 1 543 CE అండ్ హీ టుక్ కంట్రోల్ ఆఫ్ వాతాపి మోడ్రన్ బాదామి అన్నట్టుగా. అండ్ బంగల్కోట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక మేడ్ ఇట్స్ క్యాపిటల్. ఇక్కడ ఏమంటున్నారంటే చూడండి చాళుక్య డైనాసిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు ఇక్కడ పులకేశి 1 ఎప్పుడు 543 CE ఓకే సెంచరీ. తర్వాత హీ టుక్ కంట్రోల్ ఆఫ్ ఎవరి దగ్గర కంట్రోల్ తీసుకోవడం జరిగింది వాతాపి. మోడ్రన్ డే ఏంటంటే బాదామి ఇన్ ఎక్కడ ఇన్ ద
చూడండి, బగల్కోట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక, కర్ణాటకలోని బగల్కోట్ డిస్ట్రిక్ట్ అండ్ మేడ్ హిజ్ యాజ్ ఏ క్యాపిటల్, దాన్ని క్యాపిటల్ గా చేయడము. తర్వాత ప్రియర్ టు బాదామి తీసుకున్నప్పుడు చూడండి, ప్రియర్ టు బాదామి ఐహోల్ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ క్యాపిటల్ గా ఉండేది. ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతాడు, జాగ్రత్తగా చదువుకోవాలి. ప్రియర్ గా ఏది ఉంది, అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఏది ఉంది, తర్వాత ఏమైనా చేంజెస్ చేశారా అనేది చూసుకోవాలి. తర్వాత వేర్ ద చాళుక్యాస్ కన్స్ట్రక్టెడ్ ద న్యూమరియస్ టెంపుల్స్ డేటింగ్ బ్యాక్ టు ద 6th century. చాలా మన కన్స్ట్రక్షన్స్ అయితే చూడొచ్చు. అయితే చాళుక్య బాదామి తీసుకున్నప్పుడు వీళ్ళు ఎంటైర్ కర్ణాటక మనం చూడొచ్చు, మోస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దక్కన్ రీజియన్ లో కూడా మనం చూడొచ్చు. మరి వాళ్ళు ఇంపార్టెంట్ రూలర్స్ ఎవరు ఉన్నారు అని అంటే, ఫస్ట్ పులకేషన్ టూ తీసుకుంటే 610 నుంచి 642 సి వరకు ఉన్నాడండి. అయితే ఈజ్ ద మోస్ట్ రెనౌడ్ కింగ్ ఆఫ్ ద చాళుక్య డైనాసిటీ అని చెప్పడం జరుగుతుంది, సెలబ్రేటెడ్ ఫర్ హిజ్ ద మిలిటరీ కాంక్వెస్ట్ అండ్ హీ కంపోజ్డ్ బై ద కోర్ట్ పోయట్. ఎవరు కంపోజ్ చేశారంటే రవి కీర్తి. ఇన్ ద ఐహోల్ ఇన్క్రప్షన్ మీద డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది, ఏ ఇన్క్రప్షన్ మీద ఇచ్చారు పులకేష్ గురించి అని కూడా అడుగుతారండి. సో అప్పుడు మనము ఇక్కడ చూడొచ్చు, ఓకేనా. తర్వాత విక్టరియస్, మరి ఇన్క్రప్షన్ లో ఏముంది, విక్టరియస్ ఓవర్ ద, ఇప్పుడు కదంబస్ ఆఫ్ బాణావాసి ఉంది కదా, సో దాని మీద విక్టరీ ఏ విధంగా వచ్చింది, తర్వాత అలుపాస్ విక్టరీ ఏ విధంగా వచ్చింది, తర్వాత గంగాస్ ఆఫ్ మైసూర్ విక్టరీ ఏ విధంగా వచ్చింది అనేది ఎక్స్ప్లెయిన్ చేయబడింది అన్నట్టుగా. తర్వాత హర్షవర్ధన తోటి డిఫెట్ ఏ విధంగా ఉంది ఎట్ ద నర్మదా రివర్ వద్ద, ఏ టైంలో, డ్యూరింగ్ ద 618 to 619 మధ్యలో. తర్వాత ఎస్టాబ్లిష్ ద నర్మదా యాజ్ ద బార్డర్ బిట్వీన్ ద, ఈ రెండు ఎంపైర్స్ కి మధ్య బార్డర్ గా ఉండడం. తర్వాత పులికేషన్ 2 తీసుకుంటే సెంట్ ద ఎంబసీ టు పార్షియన్ కింగ్. మనం ఇందాక చెప్పుకున్న ఇంటర్నేషనల్ రిలేషన్ పెట్టుకున్నాం, మనం ఆ ఎంబసీని ఎక్కడికి పంపించారు అని అంటే పార్షియన్ 2, అంటే వాళ్ళ ఎంబసీని ద ఈవెంట్ డిప్లొమాటిక్ రిలేషన్స్ కోసం. అండ్ ఇట్ డిపెక్టెడ్ ద అజంతా, ఎక్కడ ఉంది ఇది రాయబడి అని అంటే ఇన్ ద అజంతా కేవ్స్ మీద మనం చూడొచ్చండి. తర్వాత చైనీస్ ట్రావెలర్స్ తీసుకుంటే మనకి హస్టీసాంగ్ తీసుకుంటే హీ విజిటెడ్ హిస్ కోర్ట్, ఎవరెవరు వచ్చారని చూసుకోవాలి, ఇందాక నేను చెప్పాను కదా. సో పులికేషన్ 2 రిలీజియస్ టాలరెన్స్ అనేది చాలా అక్కడ మనం చూడొచ్చండి, టువర్డ్స్ బుద్ధిజం అండ్ జైనిజం వరపున. అంటే రెండు అన్ని మతాలను కూడా తను అంటే యాక్సెప్ట్ చేయడం అంటే తను ఆ మతం తీసుకున్నాడని కాదు ఇక్కడ అర్థము. యాక్సెప్ట్ చేయడం అంటే ఇప్పుడు అన్ని మతాలని మనము, ఇప్పుడు మన ఇండియా ఉంది, హిందువులు ముస్లింలు అన్ని రకాల వాళ్ళు ఉంటారు, క్రిస్టియన్స్ జైనులు బుద్ధులు, సో వాటిని టాలరెన్స్ చేయడం అన్నట్టుగా, యాక్సెప్ట్ చేయడం. సో అండ్ హీ ఇనిషియల్లీ అనెక్స్డ్ ద రీజన్ బిట్వీన్ ద కృష్ణ అండ్ గోదావరి. ఫస్ట్ ఎక్కడెక్కడ తను కృష్ణ అండ్ గోదావరి రివర్, దాన్ని మనం ఇందాక వెంగి అని చెప్పుకున్నాం కదా, ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే పల్లవాస్ నుంచి, ఫ్రమ్ ద పల్లవాస్ ప్లేస్డ్ అండర్ హిస్ బ్రదర్ విష్ణువర్ధన్. సో ద ఫౌండర్ ఆఫ్ ద చాళుక్య ఆఫ్ వెంగి, విష్ణువర్ధన్ ఎవరండి, ఫౌండర్ ఆఫ్ చాళుక్య ఆఫ్ వెంగి. తర్వాత హిస్ ఫస్ట్ ఎక్స్పెడిషన్ అగెనిస్ట్ ద పల్లవాస్ రూల్డ్ బై ద మహేంద్రవర్మన్ 1, ఎవరితోటి ఫస్ట్ అగెనిస్ట్, అండ్ హైలీ సక్సెస్ఫుల్ గా తను అపోజ్ చేసి సక్సెస్ఫుల్ అవ్వడం జరిగింది. తర్వాత హిస్ సెకండ్ క్యాంపెయిన్ ఎండెడ్ ఇన్ ఫెయిల్యూర్, సెకండ్ టైం తీసుకున్నప్పుడు తను ఫెయిల్ అవ్వడము. తర్వాత వెన్ నరసింహవర్మన్ ఆఫ్ ద పల్లవాస్ కిల్డ్ పులకేషన్ 2, నరసింహ అంటే పల్లవాస్ లోని నరసింహవర్మ పులకేషన్ 2ని చంపడం అనేది జరిగింది. అయితే అండ్ క్లైమ్డ్ ద, అతనికి ఏం టైటిల్ ఉందనండి ఇక్కడ చూడండి, వాతాపి కొండ అంటే కాంకర్ ఆఫ్ వాతాపి. సో ఇలాంటి టైటిల్స్ ఏమని అనేది కూడా చూసుకోవాలి. ఫాలోయింగ్ హిస్ డెత్ బాదామి చాళుక్యాస్ ఫేజ్డ్ డిక్లైన్, అతను పులకేషన్ 2 చనిపోయిన తర్వాత బాదామి చాళుక్యాస్ లో డిక్లైన్ అనేది మనం చూడొచ్చు అన్నట్టుగా. తర్వాత విక్రమాదిత్య 1 తీసుకున్నప్పుడు సక్సెస్ఫుల్లీ ఎక్స్పెల్డ్ ద పల్లవాస్ ఫ్రమ్ ద బాదం, మళ్ళా పల్లవాస్ నుంచి బాదాంని మళ్ళీ పల్లవాస్ వచ్చేసి ఇప్పుడు పులకేషన్ చంపేసి తీసుకున్నారు కదా, మళ్ళీ దాన్ని ఇతను రీస్టోర్ చేశాడు, అంటే మళ్ళీ వాళ్ళ మీద ఫైట్ చేసి మళ్ళీ దీన్ని రీస్టోర్ చేశాడు. అండ్ డిఫెక్టెడ్ సక్సెస్ఫుల్లీ పల్లవ రూరల్స్ తోటి ఇతను ఫైట్ చేయడము. తర్వాత క్యాప్చర్ దేర్ క్యాపిటల్ ని, ఏంటంటే వాళ్ళ క్యాపిటల్ కాంచిని అతను క్యాప్చర్ చేయడం జరిగింది. అండ్ హీ టుక్ ద టైటిల్, రాజమల్ల అనే టైటిల్ రావడం అనేది మనం ఇక్కడ చూడొచ్చు. రాజమల్ల అంటే సావరీన్ ఆఫ్ ద మల్లాస్ అని, మల్లాస్ ఆర్ ఫల్లవాస్ అని అర్థం. సావరీన్ అంటే సార్వభౌమాధికారాలు ఉంటాయి. తర్వాత విక్రమాదిత్య 1 ఆల్సో ట్రంఫర్డ్ ఓవర్ ద చేరాస్ అండ్ చోలాస్ అండ్ పాండ్యాస్. విక్రమాదిత్య 2 ఇతను వచ్చేసి నోటెడ్ హిస్ ద న్యూమరియస్ ఇన్వెన్షన్ ఇన్ టు ద, ఎక్కడండి ఇన్వెన్షన్ అనేది మనం చూసుకోవాలి ఇక్కడ, ఓకేనా. ఇక్కడ చూడండి తొండై మండలం అండ్ ఇక్కడ నేను చెప్పిన లం ఇట్లా కొంచెం ఒత్తి పలుకుతాయి అన్నట్టు పదాలుగా, అలా ఉంటే మనం కన్నడ పదాలుగా చూడొచ్చు. అయితే అండ్ తొండై మండలం అండ్ విక్టరీస్ ఓవర్ ద పల్లవాస్ కింగ్ నందివర్మన్ 2. ఇక్కడ దీని మీద ఎవరి గురించి ఉంది అని అంటే విక్టరీస్ ఓవర్ ద పల్లవాస్ కింగ్ ఎవరి గురించి అండి, నందివర్మన్ 2 గురించి ఉంది. అండ్ హీ ఇంక్రైబ్డ్ ద కన్నడ ఇంక్రప్షన్, ఇతను తీసుకుంటే విక్రమాదిత్య గురించి తీసుకుంటే హీ ఇంక్రైబ్డ్ ద కన్నడ ఇంక్రప్షన్ ఆఫ్
విక్టరీ ఆఫ్ పల్లవాస్, మన ఇప్పుడు కైలాసనాథ్ టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ యొక్క విక్టరీ గురించి కూడా ఇక్కడ రాయడం జరిగింది. తర్వాత లోకేశ్వర టెంపుల్ మనకు కొంచెం ఐడియా ఉంటది. ద లార్జెస్ట్ ఇన్ ద పట్టదాకల్ కాంప్లెక్స్ వాస్ కన్స్ట్రక్టెడ్ బై, ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు, ఇది ఇంపార్టెంట్ పాయింట్. మళ్ళీ క్వీన్ ఎవరండి, క్వీన్ ఇక్కడ క్వీన్ వచ్చేసి మనకి లోక మహాదేవి, అంటే అక్కడ రాణి అన్నట్టుగా తను నిర్మించడం జరిగిందండి. ఓకేనా. 8th century టు కమమరేటెడ్ హిస్ విక్టరీ ఓవర్ ద పల్లవాస్ మీద, విక్టరీ అంటే తను విజయం సాధించిన గుర్తుగా. తర్వాత అతని టైంలో తీసుకున్నప్పుడు అరబ్ ఇన్వెంటర్స్ అనేవి మనం ఇక్కడ ఇన్వెంటర్స్ అనేది చూడొచ్చండి. ఉమ్మయద్ ఖలీఫట్ అని ఇతను అటాక్డ్ ద సదరన్ గుజరాత్ మీద అటాక్ చేయడం, బట్ దేవర్ రిపెల్డ్ బై పులకేషి, ఏ చాళుక్య గవర్నర్. సో వాళ్ళు పులకేశి వాళ్ళని ఎదుర్కోవడం జరిగింది. తర్వాత విక్రమాదిత్య టు కంటిన్యూడ్ టు కాంకర్ అదర్ ట్రెడిషనల్ కింగ్డమ్స్ ఇన్ ద తమిళ్ రీజన్, ఇంకా వేరే వేరే రీజన్స్ ని అతను రీజన్స్ మీద అతను యుద్ధాలకు వెళ్ళడము, తర్వాత వారిని అతని స్వాధీనంలో తీసుకోవడం ఇలా జరిగింది అన్నట్టుగా. తర్వాత కృతివర్మన్ టూ తీసుకున్నప్పుడు లాస్ట్ రూలర్ అన్నట్టుగా ఇతను చాళుక్య డైనాసిటీకి. ఇతను వచ్చేసి రాష్ట్రకూట కింగ్ దంతి దుర్గా తోటి ఫైట్ చేయడం జరిగింది. ఆ తర్వాత పల్లవాస్ మన చాళుక్యాస్ అనేది డిక్లైన్ అవ్వడం మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్కిటెక్చర్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అన్నట్టుగా మనకి ఇవి. ఓకేనా. అయితే చూడండి వీళ్ళ కీ ఫీచర్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఆర్కిటెక్చర్ లో తీసుకున్నప్పుడు చాళుక్య డెవలప్డ్ ద దక్కన్ అండ్ వేసారా స్టైల్ ఆఫ్ టెంపుల్, వెరీ ఇంపార్టెంట్. వేసారా స్టైల్ ఆఫ్ టెంపుల్స్ వీళ్ళు కట్టడము. తర్వాత విచ్ లేటర్ రీచ్డ్ ఇట్స్ పీక్ అండర్ ద రాష్ట్రకూట, అది తర్వాత పిక్స్ లోకి ఎప్పుడు వెళ్ళిందంటే రాష్ట్రకూట హోయసల టైంలో వెళ్ళడం జరిగింది. అప్రాక్సిమేట్లీ 100 మాన్యుమెంట్స్ ఇంక్లూడింగ్ ద రాక్ కట్ కేవ్ అండ్ స్ట్రక్చరల్ టెంపుల్స్ వర్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద మలప్రభ రివర్ బేసిన్. ఎక్కడ కట్టారు అని ఇక్కడ చూడండి, మలప్రభ రివర్ బేస్డ్ ఆఫ్ ద మోడ్రన్. ఎక్కడండి ఇప్పుడు ప్రజెంట్ లో తీసుకుంటే అంటే బగల్కోట డిస్టిక్ లో ఉంది, నార్థన్ కర్ణాటకలో అని చెప్తున్నారు. తర్వాత ప్రైమరీ మెటీరియల్స్ మరి వాళ్ళు ఏం యూజ్ చేసేవాళ్ళు అని ఇది తీసుకుంటే రెడ్డిష్ అండ్ గోల్డెన్ శాండ్ స్టోన్స్ వీళ్ళు యూజ్ చేసేవాళ్ళు. తర్వాత మేజర్ టెంపుల్ బిల్డింగ్ యాక్టివిటీస్ తీసుకున్నప్పుడు కన్సర్న్డ్ ద ఏరియా సచ్ యాజ్, ఎక్కడెక్కడ మనము చూడండి ఐహోల్, బాదామి, పట్టదక్కల్ అండ్ మహాకూట ఇన్ మోడర్న్ కర్ణాటకలో ఉండేవన్నీ. తర్వాత మరి పేజెస్ ఆఫ్ ద టెంపుల్ బిల్డింగ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఎర్లీ పేజ్ తీసుకుంటే లాస్ట్ క్వార్టర్డ్ 6th century ఎండింగ్ లో. అయితే ఇక్కడ చూడండి దిస్ పీరియడ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద కేవ్ టెంపుల్ మనం ఇక్కడ చూడొచ్చు, ఇంక్లూడింగ్ ద 3 ఎలిమెంటరీ కేవ్ టెంపుల్స్ అనేవి చూడొచ్చు. తర్వాత 4 డెవలప్డ్ కేవ్ టెంపుల్స్ చూడొచ్చు. తర్వాత నెక్స్ట్ వాటి యొక్క ఫ్యూచర్స్ తీసుకుంటే ప్లేన్ ఇంటీరియర్ ఏ విధంగా ఉంది, జస్ట్ ఒకసారి ఇవి చూసుకోండి. మెయిన్స్ లో ఎక్కువ ఇంపార్టెంట్ అన్నట్టుగా, ఖచ్చితంగా మెయిన్స్ లో ఇవి మంచిగా చూసుకోవాలి. సెకండ్ పేజ్ లో తీసుకున్నప్పుడు ఐహోల్ అండ్ బాదామి అండ్ లద్ఖాన్ టెంపుల్ అండ్ మేగుడి జైన్ టెంపుల్ అండ్ దుర్గా టెంపుల్, ఇవి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇలా ఖచ్చితంగా చూసుకోవాలి. తర్వాత మెచ్యూర్ పేజ్ లో తీసుకున్నప్పుడు పట్టదక్కల్, ఓకేనా, టెంపుల్ ఎట్ పట్టదంకల్ బిల్ట్ ఇన్ ద, ఎప్పుడు కట్టారు అని అంటే బిల్డ్ ఇన్ 8th century కట్టారు. అండ్ రా రికగ్నైజ్డ్ యాజ్ ఎ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి. ఓకేనా. తర్వాత పట్టదక్కల్ ఫీచర్ తీసుకుంటే 10 టెంపుల్స్ కంప్రైజింగ్ 6 ఇన్ సదరన్ ద్రావిడన్ స్టైల్. ఏ స్టైల్లో కట్టారండి, సదరన్ ద్రావిడన్ స్టైల్లో కట్టడం. 4 ఏమో నార్త్ స్టైల్లో నగార స్టైల్లో కట్టారు. ఓకేనా. సౌత్ ఇండియా వచ్చేసి మనకి ఏమొస్తుందండి ద్రావిడియన్ స్టైల్, అండ్ నార్త్ ఇండియా వచ్చేసి నగార స్టైల్లో వస్తుంది. ఓకే. ఆ టెంపుల్స్ తీసుకుంటే సంగమేశ్వర టెంపుల్, విరూపాక్ష టెంపుల్, ఓకేనా, తర్వాత మల్లికార్జున టెంపుల్ మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఇంక్రప్షన్స్ ఎవిడెన్సెస్ ఇండికేట్ ద విరూపాక్ష అండ్ మల్లికార్జున టెంపుల్స్ వర్ కమిషన్డ్ బై ద క్వీన్స్ ఆఫ్ కింగ్ విక్రమాదిత్య టు ఆఫ్టర్ హిస్ మిలిటరీ విక్టరీస్. మనం ఇందాక చదువుకున్నాం కదా, తన భార్య ఇట్లా వాళ్ళ విక్టరీస్ కి ఏమంటారు గుర్తులాగా కట్టించడం అనేది జరిగింది అంతగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి భూత్నాథ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అనేది కూడా చూడొచ్చు. అయితే ఎక్కడదండి, బాదామిలో. డేట్స్ ఫ్రమ్ దిస్ పీరియడ్, ఆ టైం నుంచి మనకి ఇక్కడ డేట్ అనేది మనం చూడొచ్చు. తర్వాత కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఇంపార్టెంట్ తీసుకుంటే అది మెయిన్స్ లో మనకి ఇంపార్టెంట్. తర్వాత బాదామి కేవ్ తీసుకున్నప్పుడు ఎక్కడ ఉన్నది చూడండి, లొకేటెడ్ ఇన్ టౌన్ ఆఫ్ బాదామి ఇన్ ద బగల్కోట డిస్టిక్ ఆఫ్ నాదరన్ కర్ణాటక. అండ్ ఇది తీసుకుంటే ద రిమార్కబుల్ కాంప్లెక్స్ ఆఫ్ హిందూ అండ్ జైన్ కేవ్ టెంపుల్స్ అని మనం ఇక్కడ చెప్పొచ్చు. ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఇండియన్ రాక్ కట్ ఆర్కిటెక్చర్, పర్టికులర్లీ బాదామి చాళుక్యన్ ఆర్కిటెక్చర్ ని మనం ఇక్కడ చూడొచ్చండి. హిస్టారికల్స్ ఇంపార్టెంట్ తీసుకున్నప్పుడు బాదామి హిస్టారికల్లీ నోన్ యాజ్ ఏ వాతాపి అనడం జరుగుతుంది. క్యాపిటల్ వచ్చేసి చాళుక్య డైనాసిటీ ఒక క్యాపిటల్ అన్నట్టు ఇది. అయితే ద కేవ్ కాంప్లెక్స్ కన్సిస్టింగ్ ఆఫ్ ద, మన కేవ్ కాంప్లెక్స్ తీసుకుంటే దానిలో ఎన్ని కేవ్స్ ఉన్నాయండి, 4 కేవ్స్.
విత్ 3 డెడికేటెడ్ టు, అందులో 3 కేవ్స్ వచ్చేసి డెడికేటెడ్ టు హిందూ దేవతల కోసం, అండ్ 1 వచ్చేసి జైన్ తీర్థంకర్. అంటే మొత్తం 4 కేవ్స్ ఉంటే 4లో 3 హిందూస్కి, 1 ఏమో జైన్కి. ఓకేనా. అండ్ ద ఎగ్జాక్ట్ డేటింగ్ ఆఫ్ దీస్ కేవ్స్ తీసుకుంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ ఓన్లీ ఫర్ 3 కేవ్ 3 గురించి మనం ఇక్కడ చూడొచ్చండి, విచ్ ఈస్ డెడికేటెడ్ టు ద విష్ణు టెంపుల్ అని మనం చూడొచ్చు. ద ఎన్క్రిప్షన్ హియర్ నోట్ దట్ కమిషన్డ్ బై మంగళేశ ఇన్ సకా 500 అండ్ కరస్పాండింగ్ టు ద, అంటే ఏ టైంకి వచ్చింది అనేది జస్ట్ చూసుకోండి. తర్వాత బాదామి కేవ్స్ తీసుకున్నప్పుడు దీస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద యునెస్కో designated world heritage sites, very very important, and candidate under title evolution of the temple architecture ఐహోల్ బాదామి అండ్ పట్టదక్కల్. అంటే ఈ నేమ్ తోటి ఇక్కడ మనము వీటిని ఇక్కడ చూడొచ్చండి. ఓకేనా. నెక్స్ట్ యునెస్కోలో చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆర్టిస్టిక్ ఫీచర్స్ తీసుకుంటే K1 కేవ్ 2 తీసుకుంటే మనకి నదరన్ దక్కన్ స్టైల్లో ఉంది. కేవ్ 3 తీసుకున్నప్పుడు నదరన్ నగారా అండ్ సదరన్ ద్రావిడియన్ స్టైల్లో ఉంది. ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ దే ఆఫర్డ్ ద వేసార స్టైల్ కూడా ఇక్కడ మనం చూడొచ్చండి. తర్వాత మనం ఇక్కడ ఇట్ ఫ్యూచర్స్ ఎర్లియర్ సర్వైవింగ్ ఎగ్జాంపుల్స్ ఇన్ ద కర్ణాటక హాఫ్ యాత్ర కత్ర మోటివ్స్ అంటే, అండ్ ఇక్కడ చూడండి కలర్డ్ ఫ్రెస్కో పెయింటింగ్, ఏ టైప్ ఆఫ్ పెయింటింగ్ అనేది కూడా మనం ఇది చూసుకోవాలండి. ఇన్ కర్ణాటక యాంత్ర చక్ర మోటివ్స్ అండ్ కలర్డ్ ఫెస్కో పెయింటింగ్స్ అనేవి మనం చూడొచ్చు. అండ్ ఫస్ట్ 3 కేవ్స్ ప్రామినెంట్లీ తీసుకున్నప్పుడు హిందూ అని మనం ఇందాక చెప్పాం కదా, అది మనకి ఎవరెవరు అని అంటే లార్డ్ శివ, విష్ణు మనం ఇక్కడ మెయిన్గా ఫోకస్ చూడొచ్చు. అండ్ 4 వచ్చేసి డెడికేటెడ్ టు ద జైన్. ఓకేనా. మరి ఒక్కొక్క దాని గురించి తీసుకుంటే డిస్క్రిప్షన్ ఆఫ్ ద కేవ్ అని తీసుకుంటే నటరాజ కర్వింగ్ అనేది మనం ఇక్కడ చూడొచ్చండి. సో శివ యాజ్ ఏ నటరాజ రూపంలో మనం ఇక్కడ చూడొచ్చు శివుని, బై ఫిగరింగ్ ఆఫ్ హిస్ సన్ గణేష అండ్ ద బుల్ నంది విగ్రహాన్ని చూడొచ్చు మనం ఇక్కడ, అండ్ గణేష చూడొచ్చు, నటరాజు చూడొచ్చు. ఓకేనా. అండ్ ద వాల్ ఆల్సో ఫిగర్డ్ ఆఫ్, అక్కడ మనము గోడల మీద దేవతలను కూడా చూడొచ్చండి, దుర్గాదేవి అండ్ ఇక్కడ డిఫెక్టింగ్ ద దుర్గాదేవి, ఇక్కడ దుర్గా డిఫెక్టింగ్ ద బఫెల్లో డెమోన్, మహిషాసుర మనం వదంతి చూడొచ్చు కదా. సో అది ఇక్కడ మనం ఆ పిక్చర్ ఇక్కడ చూడొచ్చినట్టుగా. తర్వాత మహిషాసుర మర్దిని అంటే ఇక్కడ దుర్గాదేవి ఒక మనము డిపిక్ట్ కూడా ఇక్కడ చూడొచ్చండి. తర్వాత హరిహర కర్వింగ్ తీసుకున్నప్పుడు 7.75 feet హైట్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. శివ అండ్ విష్ణు ఇమేజెస్ చూడొచ్చు. తర్వాత ఇక్కడ చూడండి అర్ధనారీశ్వర కర్వింగ్ అనేది కూడా మనం చూడొచ్చండి. శివ అండ్ హిస్ కన్సర్ట్ పార్వతి, శివ పార్వతుల అర్ధనారీశ్వర రూపాన్ని ఇక్కడ మనకు చూడొచ్చు అని చెప్తున్నారు. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇలా ఓకేనా. తర్వాత కేవ్ 2 తీసుకున్నప్పుడు విష్ణు టెంపుల్, విష్ణు ఇన్ హిస్ త్రివిక్రమ ఫామ్ అనేది మనం ఇక్కడ చూడొచ్చండి విష్ణుని. ఓకేనా. అలాంగ్ సైడ్ అనదర్ సిగ్నిఫికెంట్ రిలీఫ్స్ మనం ఇక్కడ చూడొచ్చు, వారాహ ఇవన్నీ చూడొచ్చు. సో అదే చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ కేవ్ 3 తీసుకుంటే లార్జెస్ట్ కాంప్లెక్స్ డెడికేటెడ్ టు ద, ఇది కూడా విష్ణుకి డెడికేటెడ్ అయిందండి. సో ఇట్ కంటైన్స్ ద ఇంట్రికేట్స్ ఆఫ్ ద త్రివిక్రమ అండ్ అనంత శయన అంటే అనంత పద్మనాభ స్వామి అంటారు కదా. తర్వాత వసుదేవ, వారాహ, తర్వాత హరిహర, తర్వాత నరసింహ అవతారాలు మనం ఇక్కడ చూడొచ్చు. ప్రైమరీ థీమ్ తీసుకుంటే ఇక్కడ మెయిన్ గా వైష్ణవిజం అనేది మనం చూడొచ్చు. బట్ ఆల్సో ఇన్కార్పొరేటెడ్ ద ఎలిమెంట్ ఆఫ్ ద అంటే శైవిజం ఉంది, వైష్ణవిజం ఉంది. బట్ ఇక్కడ వైష్ణవిజం అనేది ప్రైమరీగా చూడొచ్చు మనం. తర్వాత కేవ్ ఫ్యూచర్స్ తీసుకున్నప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఫ్రెస్కో పెయింటింగ్ అనేది మనం ఇక్కడ చూడొచ్చండి. ఓకేనా. తర్వాత కేవ్ 4 తీసుకున్నప్పుడు తీర్థంకరాస్ గురించి, జైనిజం గురించి ఇక్కడ మనం చూడొచ్చు. ఓకే. సో తర్వాత బాదామి కేవ్స్ తీసుకున్నప్పుడు లొకేషన్ ఎక్కడ ఉంది, ఓకేనా, హిస్టారికల్ ఇంపార్టెన్స్, కేవ్ డీటెయిల్స్, సారీ ఇది రిపీట్ అయింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ హిస్టారికల్ గా ఒక్కొక్క దాన్ని చూసుకోవాలండి. ఐహేల్ ఇంక్రప్షన్ తీసుకున్నప్పుడు ఐహేల్ వచ్చేసి మనకి కర్ణాటక. మనం హిస్టారికల్ గా తీసుకున్నప్పుడు చాళుక్యాస్ ఫస్ట్ క్యాపిటల్ అనేది ఇక్కడ మనము చూడొచ్చండి. నెక్స్ట్ కీ ఈవెంట్స్ తీసుకుంటే డిఫెటెడ్ ద హర్షవర్ధన బై పులకేషి 2, ఎవరెవరికి మధ్య ఈవెంట్ ఉన్నది అంటే డిఫెట్ అనేది జరిగింది అనేది చూడాలండి. ఓకే, ఇది మనం రేపు చూద్దాము. సో రేపు వచ్చేసి మనం ఐహోల్ ఇంక్రప్షన్ ఒకటి చూద్దాము. తర్వాత మిలిటరీ ఆర్గనైజేషన్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ మనము రేపు కంప్లీట్ చేద్దామండి. కాస్ట్ సిస్టమ్ ఇంకా చాలానే ఉంది. సో ఇవన్నీ మనము రేపు మార్నింగ్ సెషన్లో కంప్లీట్ చేద్దాము.